ఆగస్టు 12 అండ్ 13 2023 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ పేపర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి ఆగస్టు 12 ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏముంది ఆగస్టు 12 ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ సో వీ సెలబ్రేట్ ఒక ఆగస్టు 12 యాజ్ ఏ ఇంటర్నేషనల్ యూత్ డే, అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటామండి. ఇంటర్నేషనల్ యూత్ డే. సో ఆన్ విచ్ డే వీ సెలబ్రేట్ ఆన్ ఇంటర్నేషనల్ యూత్ డే అంటే ఆగస్టు 12. ఫ్రెండ్స్ మరొక విషయం ఉంది, ఆగస్టు 12 వచ్చేసి అంతర్జాతీయ యువజన దినోత్సవం. మళ్ళీ ప్రతి సంవత్సరం మన స్వామి వివేకానంద గారి జయంతి జనవరి 12 మనం ఎలా జరుపుకుంటామంటే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. మనకి ఇంపార్టెంట్ డేట్స్ పైన వాటిపైన థీమ్స్ పైన కూడా వస్తున్నాయి. అయితే మరి ఆగస్టు జనవరి 12 2023 జాతీయ యువజన దినోత్సవాన్ని ఈసారి అధికారికంగా యూత్ ఫెస్టివల్ నిర్వహించింది, జాతీయ యువజన ఉత్సవాన్ని నిర్వహించిన రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం, మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం పైన మనం డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉందండి. మరి ఈసారి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని సో ఎవరు నిర్వహించుకోవడం జరిగింది, ఏ దేశం అధికారికంగా నిర్వహించుకోవడం జరిగిందంటే పోర్చుగల్ దేశానికి అధికారికంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. ఇట్లా ఐక్యరాజ్య సమితి ఇస్తూ ఉంటుంది అనమాట ఇక పోర్చుగల్ దేశానికి. సో పోర్చుగల్ ఈజ్ పోర్చుగల్ అనేది సో ఈసారి మనకి ఇంటర్నేషనల్ యూత్ డే 2023 అనమాట. గతంలో మనం డిస్కస్ చేసినాం జూన్ 5 2023, జూన్ 5 2023 ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని నెదర్లాండ్స్ అండ్ కోట్ డి ఐవరీ దేశాలు అనే 2 దేశాలు కూడా అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్లా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. అంటే 2023 ఆగస్టు 12 యొక్క అంతర్జాతీయ యువజన దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఏ దేశానికి హోస్ట్ ఇచ్చింది అలాంటి అవకాశం అంటే పోర్చుగల్ దేశ రాజధాని వచ్చేసి లిస్బన్. మరొక ఇంపార్టెన్స్ మనకు ఉంది, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ద ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యుఎన్ఓ ఎవరండి వారు మనకి ఆంటోనియో గుటెరెస్. ఈ బిలాంగ్స్ టు పోర్చుగల్ అనమాట. 2017 నుండి వీరు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా 9వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎవరండి ఆంటోనియో గుటెరెస్ అనేవారు ప్రజెంట్ ఐక్యరాజ్య సమితికి యుఎన్ఓకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇంకా పోర్చుగల్ అంటే ఇంకొక వ్యక్తి కూడా గుర్తుకొస్తారు, ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. సో ప్రజెంట్ సౌదీ అరేబియాకు చెందినటువంటి ఒక ఫుట్బాల్ క్లబ్లో ఆడుతున్నాడు అతను, ఆల్ నజర్ క్లబ్లో. సో వారు కూడా పోర్చుగల్ దేశానికి చెందినవారు. మరి ఆగస్టు 12 2023 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమి ఇచ్చారంటే గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్. ఇతివృత్తం అంటే ఇక్కడ గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ అంటే యూత్ గురించి యువజనుల గురించి హరిత నైపుణ్యాలు కావాలి టువర్డ్స్ ఏ సస్టైనబుల్ వరల్డ్ అని చెప్పేసి అంటామండి. సస్టైనబుల్ వరల్డ్. సో టువర్డ్స్ ఏ సస్టైనబుల్ వరల్డ్ అంటే ఏంటంటే పర్యావరణాన్ని కాపాడే విషయంలో యువకులు కూడా భాగస్వామ్యం కావాలి, యువకులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని దీని అర్థం వస్తుంది. అది ఎందుకోసం అంటే 2070 నాటికి శూన్య కర్బన ఉద్గార లక్ష్యాలను మనం సాధించాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు అచీవ్ ద నెట్ జీరో టార్గెట్స్ అనమాట, జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్. కాబట్టి ఆ నేపథ్యంలో గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువర్డ్స్ సస్టైనబుల్ వరల్డ్ అనేది అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్గా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 12 వన్ మోర్ ఇంపార్టెన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆగస్టు 12 2023 మరొక ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ ఎలిఫెంట్ డే. సో వరల్డ్ ఎలిఫెంట్ డే అంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం, వరల్డ్ ఎలిఫెంట్ డేని మనం ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్టు 12 జరుపుకోవడం జరుగుతుంది. సో మరి సో ఫ్రెండ్స్ మనకి తెలిసి ఏనుగులు అనేది ఒక వారసత్వ జంతువు. మన భారతదేశం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ఎలిఫెంట్ యాజ్ నేషనల్ హెరిడిటరీ యానిమల్గా ప్రకటించింది, జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించింది అనమాట. అంత ఫేమస్ అయినటువంటి వరల్డ్ ఎలిఫెంట్స్ కూడా సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో వెరీ రీసెంట్గా మన భారత ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే
టైగర్ ప్రాజెక్ట్ని అండ్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని రెండింటిని కలపడం జరిగింది అనమాట. ఆ విషయం గమనించండి. జంతు సంరక్షణ నేపథ్యంలో ఈ క్రింది ఏ రెండు ప్రాజెక్టుని కలిపారంటే టైగర్ ప్రాజెక్ట్ అండ్ ఒక ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని కలపడం జరిగింది అనమాట ఆ యొక్క రిజర్వ్స్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్ డే యొక్క థీమ్ ఏంది? ప్రపంచ ఏనుగు దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమి ఇచ్చారంటే ఎండింగ్ ద ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. సో ఎండింగ్ అంటే ఇక అంతమొందించాలి, ఎండింగ్ చేయాలి. ఒక ద ఇల్లీగల్ అంటే అర్థమైంది అక్రమ అని అర్థం వస్తుంది. ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులు. సో వన్యప్రాణుల యొక్క వ్యాపారం చేయడం, ఇప్పుడు ఏనుగు దంతాలు ఇట్లా చేస్తారు కదండి కొంచెం దాదా వరకు, అలాంటి వాటిని కూడా మొత్తం కూడా ఇల్లీగల్ వాటిని ఆ ట్రేడ్ని మొత్తం కూడా ఎండింగ్ చేయాలి, వాటి నిర్మూలన చేయాలని ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో గుర్తుపెట్టుకోవచ్చు ఎండింగ్ ద ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది వరల్డ్ ఎలిఫెంట్ డే యొక్క ఇతివృత్తంగా మనకు ఉందన్నమాట. సో ఈ పాయింట్స్ మన ఇంపార్టెన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎలిఫెంట్స్ విషయంలో ప్రపంచ వరల్డ్ ఎలిఫెంట్స్ డే ఆ రోజే, ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆ రోజే. ఈ జంతువుల దినోత్సవాల పైన మనం చూసినట్లయితే ఇప్పుడు అక్టోబర్ 5 మనం ఎలా జరుపుకుంటామంటే నేషనల్ డాల్ఫిన్స్ డేగా జరుపుకుంటామండి. నేషనల్ డాల్ఫిన్స్ డే అంటే ఎలిఫెంట్స్ అన్ని కలిపే ప్రయత్నం చేద్దాం. నేషనల్ డాల్ఫిన్స్ డే అనేది మనిషి తర్వాత ఒక సెకండ్ ఇంటెలిజెంట్ ఎనిమల్గా ఎవరున్నారంటే డాల్ఫిన్స్ ఉన్నారు. సో మరి మన జాతీయ జలచర జంతువు కూడా డాల్ఫినే. 2022 నుండి మనం అక్టోబర్ 5 ఎలా జరుపుకుంటున్నామండి? నేషనల్ డాల్ఫిన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇంకొక విషయం ఉందండి, July 29. సో వి సెలబ్రేట్ July 29 అండి వరల్డ్ టైగర్స్ డే, ప్రపంచ పుల్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రీసెంట్గా తెలిసి మనందరూ కూడా ఆగస్టు 10 ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ లయన్స్ డే. వరల్డ్ లయన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ప్రపంచ సింహాల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము ఆగస్టు 10 అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉన్నదండి. ఇది ఒక ఇంపార్టెంట్ డేస్ విషయంలో చాలా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆగస్టు ఓకేనా. మరి 13 కూడా ఇంపార్టెన్స్ ఉందండి. మళ్ళీ ఆగస్టు 13 కూడా, ఇది ఆగస్టు 12 అయిన తర్వాత అక్టోబర్ 5 ఇట్లా మనం డిస్కస్ చేసినాం. కొన్ని ఇంపార్టెన్స్ ఆగస్టు 13 ఇంపార్టెన్స్ ఉంది. ప్రపంచ అవయవదాన దినోత్సవం, ప్రపంచ రక్తదాన దినోత్సవం ఉంటుంది. వరల్డ్ ఒక బ్లడ్ డొనేషన్ డే వచ్చేసి June 14 అండి. ప్రపంచ రక్తదాన దినోత్సవం అనేది జూన్ 14 జరుపుకుంటాము. సో మరి ఆగస్టు 13 ఎలా జరుపుకుంటున్నామంటే ప్రపంచ అవయవదాన దినోత్సవం, వరల్డ్ ఆర్గాన్ డోనార్ డే అండి. ఆర్గాన్ డొనేషన్ డేగా కూడా చెప్పుకుంటాం అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి దినోత్సవాల పైన అడగవచ్చు, ఎందుకు ఇవన్నీ నేర్చుకోవడం టైం వేస్ట్ అని ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకోసం అంటే కొన్ని ఇంపార్టెన్స్ అనేది చూసి చెప్తాం కాబట్టి ఒక్కోసారి రావచ్చు. ఒక్క బిట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనందరూ కూడా తెలుసు. మరి ఆగస్టు 13, 2023 ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ ఆర్గాన్స్ అంటే అవయవాలు, ఆర్గాన్ డొనేషన్ డే, ప్రపంచ అవయవ దాన దినోత్సవంగా మనం జరుపుకుంటాము ఆగస్టు 13 అనే అంశం గమనించండి. సో ఇక్కడ అంటే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కదా, ఇక్కడ స్టెప్ అప్ టు వాలంటీర్ నీడ్ మోర్ ఆర్గాన్ టు ఫిల్ ద ఒక లాక్యూని అని చెప్పి ఒక ఇతివృత్తం ఉందని మనకి ఇక్కడ ఇతివృత్తం అంటే కొన్ని వాటికన్నా ఈ యొక్క దినోత్సవంకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అది ఎందుకోసం దానికి సంబంధించి ఇంపార్టెన్స్ మనకు అలా ఉందన్నమాట. ఓకేనండి, ఇది ఆగస్టు 13 సంబంధించిన విషయం. ఇంకొకటి ఉందండి, ఆగస్టు 13 మనకి ఇంకా వరల్డ్ లెఫ్ట్ హ్యాండెడ్స్ డే కూడా ఉంది. కానీ అది మాత్రం మనకి ఇంకా అధికారికంగా అనేది గుర్తించడం లేదని మనకి, అంటే ఇంకా కొన్ని విషయాలు గుర్తించలేదు. కానీ మొత్తానికైతే ఆగస్టు 13 మనకు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే కూడా మనకు ఉంటుంది. ఇంకొక విషయం మనం మర్చిపోవడం జరిగింది, వాటిపైన కూడా డిస్కస్ చేసుకోవాలి. ఈసారి ఐక్యరాజ్య సమితి ఫస్ట్ టైం నిర్వహిస్తుంది ఆ దినోత్సవాన్ని. సో ఏ దినోత్సవం అంటే ఆగస్టు 12. ఎలా నిర్వహిస్తుందో ఆగస్టు 12 ఒక ఇంపార్టెన్స్ మనకు ఉందండి. కొన్ని జస్ట్ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆగస్టు 12ని మరి ఐక్యరాజ్య సమితి ఫస్ట్ టైం నిర్వహిస్తుంది అనమాట. ఇలా ఆగస్టు 12 నిర్వహించుకోవడం జరుగుతుందంటే క్షమించండి, ఆగస్టు 11 అండి. ఆగస్టు 11ని మనం మర్చిపోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఆగస్టు 11 ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించింది. వరల్డ్ స్టీల్ ఫ్యాన్ డే అంటాం. స్టీల్ ఫ్యాన్ అంటే ఏంది? ఫ్యాన్ అంటే ఎఫ్ఏఎన్ ఫ్యాన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, కోసం చూడండి పిఏఎన్ ఫ్యాన్. స్టీల్ ఫ్యాన్ అంటాం చూసారా, అంటే గిన్నెలాగా ఉంటుంది. ఆ గిన్నె మీద కొడుతూ ఉంటే మస్తు సౌండ్ వస్తుంది. మనం చిన్నప్పుడు మస్తు అల్లరి చేసే వాళ్ళని. ఒక్కోసారి అయితే కిచెన్లో కూడా ఏదైనా కడుగుతున్నప్పుడు కానీ అది చేసినప్పుడు కింద పడినప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా ఒక్కోసారి మస్తు అనిపిస్తుంది. అంటే ఒక రకమైనటువంటి అంటే అది ఎంజాయ్ చేసే వాళ్ళకి బయట సౌండ్లు కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా కూడా ఉంది.
మనం ఒక్కోసారి అది చిరాకు తెప్పిస్తే సౌండ్ ఉంటుంది తెలుసు అది ఒక్కోసారి. అలాంటిది మరి అలాంటి స్టీల్ ఫ్యాన్ ఏదైతే ఉందో మనం స్టీల్ ఫ్యాన్ అంటే మన గిన్నె లాంటిదే, కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది అనుకోండి అంతే, వ్యాసార్థం ఎక్కువ ఉంటుంది ఒకనా వ్యాసం. సో రేడియస్ అది మనకు ఒక గిన్నెలాగా ఉంటుంది, దానిపైన కొడుతూ ఉంటారు. ఇప్పుడు మనం కొన్ని వాటిలలో చూస్తూ ఉంటాం, కొన్ని సంబంధించినటువంటి ఈ యొక్క మనకి ఊరేగింపులలో వాటిలలో మనం చూస్తూ ఉంటాం అలాంటి స్టీల్ ప్యాన్స్. ఇది తొలిసారి ఐక్యరాజ్యసమితి గుర్తించిందండి, ఐక్యరాజ్యసమితి యునెస్కో గుర్తించింది ఈ దినోత్సవాన్ని. అంటే సంగీతము ఎంత ఇంపార్టెన్సో యునెస్కో చెప్తుంది, ఈ విషయంలో గమనించాలి. వరల్డ్ స్టీల్ ప్లాంట్ డే ఏ రోజు జరుపుకుంటున్నాం, ఫస్ట్ టైం జరుపుకుంటున్నామండి ఈసారి ఆగస్టు 11 జరుపుకున్నాం. ఇది ఎవరు నిర్వహించినట్టే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో నిర్వహించింది. కారణం ఏంటంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఉందండి, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం యొక్క ఒక అఫీషియల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అధికారికమైన సంగీత వాయిద్యం ఏది తెలుసా అండి, ఇది ఒక స్టీల్ ప్యాన్. సో ఆ యొక్క దేశం స్ఫూర్తిగా తీసుకొని సంగీతానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక సంబంధించిన విషయంలో అది నిర్వహించుకోవడం అయితే జరుగుతుందండి. సో చాలా ఇంపార్టెన్స్గా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఇట్లా అడుగుతూ స్టీల్ ప్యాన్ అనేది ఏ దేశం యొక్క ఒక అఫీషియల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా ఉంది అంటే ట్రినిడాడ్ టొబాగో దేశం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏ సంస్థ ఆగస్టు 11, 2023 వరల్డ్ స్టీల్ ప్యాన్ డేగా జరుపుకుంటున్నామంటే అది యునెస్కో అని. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి, ఎందుకోసం కొత్త దినోత్సవాలు వచ్చిన ఇలాంటి వాటిపైన ఎగ్జామినేషన్లో అడుగుతున్న సందర్భం అయితే మనకు ఖచ్చితంగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని సంబంధించినటువంటి సమాచారం మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి ఆగస్టు విషయంలో. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఒక అగ్రికల్చర్ విషయంలో, వ్యవసాయం సంబంధించిన విషయంలో ఒక సంబంధించినటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక డేటా ఎక్స్చేంజ్ అనే ఒక సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అనమాట. ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మొత్తం కూడా పంట ధాన్యాలు ఇట్లా పండుతున్నాయి, లేకపోతే ఇంకొకటి విస్తీర్ణం ఎంత, ఎట్లా దిగుబడి ఏ ప్రాంతంలో ఎక్కువ వస్తుంది, ఎలాంటి నేలల్లో ఏ పంట పండుతుంది అంటే మొత్తం అగ్రికల్చర్ డేటా ఉంటుంది అనమాట. అంటే ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు వ్యవసాయ రంగంలో చాలా స్టార్టప్స్ అనేది వస్తున్నాయి. ఆ స్టార్టప్స్లకు బూస్టింగ్ ఇవ్వాలి, ఆ అంకుర పరిశ్రమలకు బూస్టింగ్ ఇవ్వాలంటే ఈ డేటా ఆధారంగా వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయండి, ఇంటర్లింక్గా మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆగస్టు 15, 2023 నేను గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఆగస్టు 15, 2023 77వ భారత స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు అన్నవరం టెంపుల్లో, కానీ కాకినాడ జిల్లా అన్నవరం టెంపుల్లో ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తున్నారు. అలాంటప్పుడు ప్లాస్టిక్ నిషేధిస్తున్నారు కదా, మరి ప్లాస్టిక్ నిషేధిస్తున్నప్పుడు మరి ప్లాస్టిక్ స్థానంలో మరి ఇప్పుడు వాటర్ బాటిల్స్ వాడకూడదు. అంటే గాజుతో చేసిన వాటర్ బాటిల్స్ కానీ మొక్కజొన్నతో చేసినటువంటి వాటర్ బాటిల్స్ కానీ వాడతారనమాట. అవి మొక్కజొన్నతో చేయడం వాటర్ బాటిల్స్ అంటే చూడండి ఎంత టెక్నాలజీగా వచ్చింది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం అన్నమాట దీని ఉద్దేశం. దేని ఉద్దేశము, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏం చేసింది, అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. అంటే తెలంగాణ ఇప్పుడు కొన్ని సంబంధించినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ లాంటి స్థానంలో ఇప్పుడు మొక్కజొన్న బాటిల్ తయారు చేయాలి. అలాంటప్పుడు మొక్కజొన్న పంట ఎక్కడ పండుతుంది అనే విషయాన్ని అంకుర పరిశ్రమ తెలియాలి. అలాంటప్పుడు అంకుర పరిశ్రమ వాళ్ళు అలాంటి పరిశ్రమలు నెలకొల్పుతారు ఇంకా విభిన్నంగా. సో అది దీని యొక్క ఉద్దేశం అన్నట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్. సో మన భారతదేశంలోనే ఒక ఫస్ట్ అనమాట అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ అని అంటారండి. అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం. ఇదో కేంద్రం అన్నమాట, అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ సెంటర్. దేశంలో ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ సెంటర్ ఎక్కడ నెలకొల్పారు, ఏ రాష్ట్రం నెలకొల్పిందంటే హైదరాబాద్ ప్రాంతం, అది నగరం. ఎక్కడ, ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం నెలకొల్పడం జరిగిందనమాట. ఇంకొక విషయం అంటే ఇక్కడ అర్థమైందంటే ఇక్కడ అగ్రికల్చర్ డేటా ఒక మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ కూడా అంటాం. ఈ అగ్రికల్చర్ డేటాని తీసుకొని నిర్వహణ చేసుకోవచ్చు అన్నమాట. అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అంటే ఒక పత్తి పంట ఎక్కువ పండుతుంది ఒక ప్రాంతంలో అనుకోండి, ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే స్పిన్నింగ్ మిల్స్ ఏర్పాటు చేస్తారు. అట్లా మ్యాంగోస్ ఎక్కువ పండుతున్నాయి అనుకోండి, మ్యాంగోస్ ఎక్కువ వస్తున్నాయి అంటే హార్టికల్చర్ పరిశ్రమలో అక్కడ అభివృద్ధి చేస్తారు. ఇదండి ఒక ఇంపార్టెన్స్గా ఇది చూసుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే అగ్రికల్చర్ ఒక డెవలప్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అని చెప్పేసి ఇలా రాస్తారండి, గుర్తుపెట్టుకోండి.
ADEX అంటే అట్లా రాస్తారు. తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయేటోళ్ళు కాదండి, ఎవరైనా దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అనేది అర్థం వస్తుంది కాబట్టి ఫస్ట్ అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ సెంటర్. అగ్రికల్చర్ విషయంలో తెలంగాణ రాష్ట్రం మరో ఘనత ఉంది. ఏంటంటే భారతదేశంలో క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ని విడుదల చేసిన తొలి రాష్ట్రం కూడా తెలంగాణ. క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ అండి, క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ కూడా విడుదల చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో పడుతున్న పంటల సంఖ్య అంటే 77 రకాల పంటలు పండుతుంది అనమాట. అట్లా పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఇది మనకి తెలంగాణ సంబంధించిన అంశాలే కాదు, ఇది జాతీయ అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం అనేది ఇద్దాము. కానీ ప్రజెంట్ అయితే మనకి ఎక్కువగా ఏంటంటే సో ఇవి న్యూస్లో ఉన్న వాటిని మనం డిస్కస్ చేసుకున్న సందర్భం కనబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరికొంత విషయం అంటే ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో చూసినట్లయితే ఇప్కో అనగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ అంటాం. ఇప్కో వాళ్ళకి సంబంధించినటువంటి నానో యూరియా ప్లాంట్ అంటాం. దీన్ని మనం నానో యూరియా ప్లాంట్ అంటాం. మరి ఈ నానో యూరియా ప్లాంట్ని ఎక్కడ నెలకొల్పడం జరిగింది? ఇప్కో సంబంధించిన నానో యూరియా ప్లాంట్ ఎక్కడ శంకుస్థాపన చేశారంటే కచ్ అనే ప్రాంతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. కచ్ అనే ప్రాంతం మరి ఎక్కడుంది? కచ్ అనే ప్రాంతం అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ అండ్ యూనియన్ కోఆపరేషన్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు దీన్ని అక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. జనరల్గా నానో యూరియా ఉద్దేశం ఏంటి అంటే లిక్విడ్ ఫామ్ ఆఫ్ ది యూరియా అంటే ద్రవ రూపంలో ఉంటుంది. ఇది ఫుడ్ ప్రొడక్షన్ పెంచుతుంది, అంటే ఆహార ఉత్పత్తిని పెంచుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రైతుకు ఆదాయాన్ని ఎక్కువగా ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఎరువుల విషయంలో స్వయం సమృద్ధిని సాధిస్తాం. ఈ 3 విషయాల్లో ఈ యొక్క సంబంధించినటువంటి నానో యూరియా ప్లాంట్ అనేది ఏర్పడబోతుంది అనమాట. ఈ సంబంధించిన విషయాన్ని మనం ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. సో ఇటీవల కాలంలో నానో యూరియా ప్లాంట్ని కచ్ అనే ప్రాంతం ఎక్కడ శంకుస్థాపన చేశారు. కానీ భారతదేశంలో తొలి నానో యూరియా ప్లాంట్ను మాత్రం అది కూడా గుజరాత్లో ఏర్పాటు చేశారు. అది కలోల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ద్రవరూప యూరియా అనేటువంటి నానోని కూడా అభివృద్ధి చేసినటువంటి సంస్థ కూడా ఏదండి ఇప్కో అనే విషయం గమనించండి. ఇప్కో అనగా ఇండియన్స్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ అని అంటామండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఆగస్టులో ఉన్నటువంటి ఆగస్టు 12, 13, 14 2023లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఇందులో ఇంపార్టెన్స్ డేట్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 12 ఇంపార్టెన్స్ వచ్చేసి సో మనకి ఏంటంటే ఆగస్ట్ 12 ఇంటర్నేషనల్ యూత్ డే అంటే అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఓకేనండి, ఇంటర్నేషనల్ యూత్ డే. సో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సో మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం ఇంపార్టెన్స్ ఏంటంటే యువజనులకి అవకాశాలు సో దానికి సంబంధించినటువంటి విషయాలు, అంతేకాకుండా ఇవన్నీ కూడా ఆ రోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చేయాలి అంటే ప్రతిసారి కొన్ని సంబంధించిన లక్ష్యాలు ఉంటాయి ఈ యొక్క దినోత్సవం సందర్భంగా. ఈసారి లక్ష్యాలు ఎట్లా తెలుస్తాయి అంటే యువజనుల యొక్క లక్ష్యాలు దానికి ఇతివృత్తం ద్వారా తెలుస్తాయి. మరి ఆగస్టు 12, 2023 అంతర్జాతీయ యువజన దినోత్సవం ఇతివృత్తం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఆగస్టు 12 ఇంపార్టెన్స్ ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ యువజన దినోత్సవం గ్రీన్ స్కిల్స్ ఫర్ ది యూత్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ వరల్డ్. గ్రీన్ స్కిల్ దీని యొక్క థీమ్ అనమాట. ఈసారి ఐక్యరాజ్యం ఇచ్చిన థీమ్ ఏంటంటే గ్రీన్ స్కిల్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అర్థయుతమైనటువంటి నైపుణ్యాలు అంటే ఏందో చెప్పుకుందాం. గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ అంటే యూత్కి కావాలి. సో మరి యూత్కి ఎలాంటి గ్రీన్ స్కిల్స్ అంటే యూత్కు ఎందుకంటే టువర్డ్స్ ఏ సస్టైనబుల్ అంటే సుస్థిరమైన అని అర్థం వస్తుంది. సస్టైనబుల్ వరల్డ్ అంటే ఈ యొక్క ప్రపంచ సుస్థిరమైనటువంటి అభివృద్ధి మనం సాధించాల్సిన అవసరం ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి 2015 సంవత్సరంలో మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. 2030 నాటికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో యువతకి మరింత బాధ్యతగా పనిచేయాలి. ఆ బాధ్యతలో భాగంగా పర్యావరణయుతమైనటువంటి హరితయుతమైనటువంటి నైపుణ్యాలను నేర్చుకొని పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని నాకు అర్థం వస్తుంది అనమాట. అలాంటి అంకుర పరిశ్రమలు కానివ్వండి, స్టార్టప్స్ కానీ నెలకొల్పడం కానివ్వండి, లేదా పర్యావరణ బాధ్యతగా ఉండడం కానివ్వండి, ఒక అవగాహన చర్యలు చేపట్టడం కానివ్వండి, ఒక స్ఫూర్తిప్రదాయకంగా నిలవడం కానివ్వండి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ వరల్డ్ అనమాట. అంటే
మొక్కల పెంపకం ఈ ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి, పర్యావరణ సంబంధించినటువంటి విషయాలు అనమాట. ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2021లో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్లో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఒక లైఫ్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అలాంటి విషయాలపైన చేయడం ఒక యూత్గా, అది ఇందులో వస్తాయి అనమాట. ఇవన్నీ గ్రీన్ స్కిల్స్ కింద చెప్పడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్ తగ్గించుకోవాలంటే ఇప్పుడు 20వ శతాబ్దం ఫ్యూయల్ అయినటువంటి ఒక 21st సెంచరీ ఫ్యూయల్గా ఉన్న హైడ్రోజన్ పైన ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రపంచంలో హైడ్రోజన్ ఇతర రైళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సో అది ఏ దేశం అంటే అది జర్మనీ దేశం అనమాట. మన దేశం కూడా ఇప్పుడు హైడ్రోజన్ ఇతర రైలుని ప్రారంభించే ఉద్దేశం ఉంది డిసెంబర్ 2023 నాటికి. అంతేకాకుండా మనం గ్రీన్ హైడ్రోజన్ అనే మిషన్ ప్రారంభించాం. ఇవన్నీ కూడా ఆ లక్ష్యాల గురించి తెలుసుకోవడమే ఇక్కడ గ్రీన్ స్కిల్స్ అనే ఒక అర్థం అయితే వస్తుంది అనమాట. ఓకేనండి, ఇది అంతర్జాతీయ యోజన దినోత్సవం. మరి ఈ టైంలో మనకు ఒక గుర్తుకు వస్తుంది, అరే మన జాతీయ యోజన దినోత్సవం కూడా ఉంది కదా. అవునండి, ఎగ్జాక్ట్లీ. సో ఏదంటే మన జాతీయ యోజన దినోత్సవం మనం జనవరి 12 జరుపుకుంటాం. అది మన స్వామి వివేకానంద గారి యొక్క జయంతి అనమాట. ఆగస్టు 12 అంతర్జాతీయ యోజన దినోత్సవం, జనవరి 12 వచ్చేసి జాతీయ యోజన దినోత్సవం అనమాట. అయితే ఇంకొక విషయం ఉంది ఇక్కడ, మరి జాతీయ యోజన దినోత్సవం జనవరి 12 జరిగినటువంటి జాతీయ యోజన దినోత్సవాన్ని ఈ అధికారికంగా యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తారు కదా. ఈసారి కర్ణాటక రాష్ట్రం నిర్వహించింది జనవరిలో. మరి ఈసారి అంతర్జాతీయ యోజన దినోత్సవానికి ఎవరు నిర్వహించడం జరిగింది అధికారికంగా? ఐక్యరాజ్యసమితి సూచన మేరకంటే ఈసారి పోర్చుగల్ దేశం నిర్వహించడం జరిగిందండి. ఏదని పోర్చుగల్ దేశం నిర్వహించుకోవడం జరిగింది అనమాట. ఈ నేపథ్యాన్ని కూడా గమనించాలి. పోర్చుగల్ అంటే మనకు వెంటనే గుర్తుకొస్తుంది, ప్రజెంట్ మనకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, ద ప్రెసిడెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, అతను పోర్చుగల్ దేశానికి చెందినవాడే. అండ్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ క్రీడాకారుడు అండ్ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో కూడా పోర్చుగల్ దేశానికి చెందినవాడే. మరి ప్రజెంట్ క్రిస్టియానో రొనాల్డో అయితే ఆ సౌదీ అరేబియాలో ఆల్ నజర్ అనే ఒక క్లబ్కి అతను ఫుట్బాల్ ఆడడం అయితే జరుగుతుంది. అది మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆగస్టు 12 తర్వాత మనకి ఆగస్టు 12 ఇంకొక ఇంపార్టెన్స్ ఉందండి, వరల్డ్ ఎలిఫెంట్ డే, అంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకున్నాం. ఈసారి ఇది దినోత్సవానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. వరల్డ్ ఎలిఫెంట్ డేకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏంది అంటే ఈసారి ఎలిఫెంట్స్ అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమాన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి టైగర్ ప్రాజెక్ట్, ఈ రెండింటిని కలపడం జరిగింది అనమాట ఈ యొక్క 2023లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈ క్రింది ఏ జంతువులను సంరక్షించడానికి, ఆ జంతువుల సంరక్షణ గురించి ఏర్పాటు చేయబడ్డ వాటిని కలపడం జరిగింది, మెర్జ్ చేశారు 2023 అంటే టైగర్ ప్రాజెక్ట్ అండ్ టైగర్ రిజర్వ్స్ని అండ్ ఎలిఫెంట్ ఒక సబ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఈ కార్యక్రమాలని మెర్జ్ చేయడం జరిగింది అనమాట. ఇలాంటి పాయింట్ గుర్తుపెట్టుకుంటూ మరి ఎండింగ్ ద ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్, ఈ ఒక ఇతివృత్తం ఏంది ఆగస్టు 12 థీమ్ ఏంటంటే ఎండింగ్ ద, అంటే ఎండింగ్ అంటే అంతమొందించాలి, అండ్ ఎండింగ్ ద ఇల్లీగల్ వైల్డ్ లైఫ్, ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ అండ్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులని ట్రేడ్ చేయడం, అంటే వ్యాపారం చేయడం, దానికి సంబంధించిన జంతువులతోని, జంతు కలేబరాలతోని, ఆ చర్మంతోని, ఆ దంతాలు ఉంటాయి కదండి ఒక్కోసారి వాటికి సంబంధించి, అంటే ఏనుగు దంతాలు ఇవన్నీ కూడా ఇల్లీగల్ చేస్తారు కదా, అలాంటి వాటిని మొత్తం నిషేధించాలని చెప్పేసి ఎండింగ్ చేయాలి, అంతమొందించాలని దీని యొక్క ఉద్దేశం అనమాట. ఓకేనండి, ఇది మనకు అంతర్జాతీయ యోజన దినోత్సవం ఆగస్టు 12. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 14 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏముంది ఆగస్టు 14 అంటే ఆగస్టు 13 కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది, కానీ 14 కొంచెం ఇంకా మోర్ ఇంపార్టెన్స్. ఆగస్ట్ 13 వచ్చేసి మనకి వరల్డ్ ఒక ఆర్గాన్ డొనేషన్ డే, ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఆగస్టు 13. ప్రపంచ రక్తదాన దినోత్సవం వచ్చి జూన్ 14. అట్లా కూడా ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. ఓకేనా, ఆగస్టు 13 అట్లా ఆగస్టు 13 అట్లా ఓకేనా ఆగస్ట్ 13. ఇంకొక విషయం కూడా గమనించాలి, ఇక్కడ ఆగస్టు 13 అనేది లెఫ్ట్ హ్యాండర్స్ డే కూడా ఉంది. అయితే ఇంకొక విషయం ఉంది ఇక్కడ ఆగస్టు 14 ఏంటంటే విభజన గాయాల ఒక స్మరణ దినోత్సవం అనమాట. అంటే ఇక్కడ పార్టీషన్ అర్రర్స్ రిమెంబరెన్స్ డే 2021 నుండి దీన్ని అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకోసం అంటే మనకైతే భారతదేశం నుండి పాకిస్తాన్ వేర్పడడం ఇవన్నీ జరిగింది కదండి. ఆ టైంలో ఎంతోమంది నిరాశ్రులయ్యారు, ఎంతోమంది ప్రాణత్యాగం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆగస్టు 14 మనం ఎలా జరుపుకుంటున్నాం అంటే పార్టీషన్ అర్రర్స్ రిమెంబరెన్స్ డే అని చెప్పేసి అంటే మన రిమెంబరెన్స్ డేగా జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇయర్ నుండి జరుపుకుంటున్నాం అంటే 2021.
సో పాకిస్తాన్ ఏర్పడే సందర్భంలో జరిగినటువంటి చాలా అల్లర్లు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా సో పార్టీషన్ అర్రర్స్ రిమెంబరెన్స్ డేగా అంటే విభజన గాయాల స్మరణ దినోత్సవంగా ఓకేనా మనం 2021 నుండి ఆగస్టు 14 జరుపుకుంటాం. సో పాకిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ డే కూడా సో ఆగస్టు 14. సో మరి ఆ పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ ఇక మిగతా సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన మిగతా విషయాలు కూడా వెళ్దామండి. సో భారత ప్రభుత్వం అయితే ఒక సంబంధించినటువంటి లోకసభలో అంటే ఆగస్టు 11న లోకసభలో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందండి కేంద్ర హోంశాఖ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సంబంధించిన బిల్. అది ఏంటంటే అది ఐపీసీ అంటాం ఓకేనా, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఓకేనా, సిఆర్పిసి అంటే క్రిమినల్ పీనల్ కోడ్. ఈ రెండింటిని కూడా సో అంటే ఇంకొకటి ఏంటంటే ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటి స్థానంలో కూడా కొత్త సంబంధించినటువంటి చట్టాలు రాబోతున్నాయి. దానికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో దీనిపైన మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా కరెంటు పాలిటీ విషయంలో ఈ పాయింట్స్ని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి ఓకేనా. ఖచ్చితంగా ఇవి ఎప్పుడు వచ్చినాయి, అందులో ఇప్పుడు ఏం మార్పులు చేయబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఎందుకోసం అంటే సో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి చట్టాలని మార్చాలని చెప్పేసి సో ఎన్నో కార్యక్రమాలని ఎన్నో సంబంధించినటువంటి కొత్త అంశాలను తీసుకురావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. సో ఇలాంటి నేపథ్యంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అండ్ ఇంకోటి సిఆర్పిసి క్రిమినల్ పీనల్ సిఆర్పిసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఎవిడెన్స్ యాక్ట్ అంటామండి, అంటే సాక్ష్యాధార చట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటిని అందులో ఉన్నటువంటి ఒక మార్పు చేస్తున్నారు అనమాట కొన్ని అంశాలని. యాక్చువల్లీ ఎప్పుడు వచ్చినాయి ఐపీసీ ఎప్పుడు వచ్చిందంటే మనకి 1860 సంవత్సరంలో వచ్చింది. సిఆర్పిసి ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ 1898 సంవత్సరంలో వచ్చింది. ఎవిడెన్స్ యాక్ట్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే 1872లో వచ్చినాయి. వీటి స్థానంలో ఇప్పుడు కొత్తవి రాబోతున్నాయి. ఇవి పాత చట్టాలు, ఇవన్నీ కూడా పాతవి. సో పాతవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి ఓల్డ్, ఇవి న్యూ అంటే కొత్తవి ఏవి, వీటి స్థానంలో కొత్త చట్టాలు ఏవి ఆ బిల్లుని కేంద్ర హోంశాఖ మంత్రి లోకసభలో ప్రవేశపెట్టడం జరిగిందంటే సో వీటి స్థానంలో ఒకటి బిఎన్ఎస్ అని వచ్చిందండి. బిఎన్ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ న్యాయ సంహిత ఓకేనా, భారతీయ న్యాయ సంహిత అనేది రాబోతుంది అనమాట. ఈ బిల్లు ఇప్పుడు లోకసభలో ఆమోదం పొందింది, తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ శీతాకాల సమావేశాలు తర్వాత ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం చేసేటువంటి చట్టం అవుతుంది. ఇది భారతీయ న్యాయ సంహిత అని రాబోతుంది అనమాట. ఇది ప్రతిపాదిత బిల్లులు లోకసభలో ప్రవేశపెట్టారు కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుందండి భారతీయ న్యాయ సంహిత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అంటే ఐపీఎస్ స్థానంలో ఐపీఎస్ కాదండి ఐపీసీ స్థానంలో 1860 స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టబడింది ఏది లోకసభలో అంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఇంకొకటి మరి సిఆర్పిసి స్థానంలో 1898 సంవత్సరం నాటి సిఆర్పిసి స్థానంలో దేని ప్రవేశపెట్టారు కొత్త సంబంధించినటువంటి బిల్లు అంటే ఇక్కడ సో బిఎన్ఎస్ఎస్ అంటామండి. బిఎన్ఎస్ఎస్ ఏంటంటే బిఎన్ఎస్ఎస్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంబంధించిన అబ్రివేషన్స్ కానీ ఇవన్నీ కూడా సురక్ష సంహిత. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవిడెన్స్ యాక్ట్ అంటే సాక్ష్యాధారాల చట్టం. దీని స్థానంలో ఏం రాబోతుందంటే బిఎస్ రాబోతుందండి. బిఎస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భారతీయ సాక్ష్య అండి. సో వీటికి సంబంధించిన రూపకల్పన మొత్తం కూడా రూపొందించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే దీని ప్రకారం అయితే ఇప్పుడు ఓకేనా అంటే ఎప్పుడు దీన్ని లోకసభలో ప్రవేశపెట్టడం జరిగిందంటే ఆగస్టు 11 2023 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీన్ని లోకసభలో ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. డేట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక వచ్చే శీతాకాల సమావేశంలో ఓకేనా మనకి ఇది రాజ్యసభలో ప్రవేశపెడతారనమాట. ఇక తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ రాజద్రోహ చట్టం ఉంది కదండి, దాన్ని రద్దు చేస్తారనమాట ఈ సంబంధించినటువంటి వాటి ప్రకారం. సో 124 సంబంధించినటువంటి ఏదైతే సెక్షన్ ఉందో. అంతేకాకుండా పిల్లలపై నేరాలు చేస్తే ఇప్పుడు గతంలో 7 years ఉండేది, ఇప్పుడు 14 సంవత్సరాల శిక్షణ. ఆ విధంగా అంటే పిల్లలపై నేరాలు అంటే ఎవరైతే పిల్లలపై అకృత్యాలకు పాల్పడతారో అలాంటి వాళ్ళకి శిక్ష విధించే విషయంలో 7 years ఉంటే ఇప్పుడు 10 years చేస్తారనమాట ఈ సంబంధించిన విషయంలో. అంతేకాకుండా అత్యాచార సంఘటనలో ఉన్న వారికి అలాంటి దోషులకైతే 20 years వరకు కూడా సో ఇక్కడ శిక్ష విధిస్తారనమాట. ఇలాంటి అన్ని కూడా సో అంతేకాకుండా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కూడా సో ఈ సంబంధించిన విషయంలో ఇవ్వాలని చెప్పేసి కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతున్నాయి. సో మనకి ఐపీసీ 124A ఉంది కదా అంటే సెడిషన్ యాక్ట్ అంటే రాజద్రోహ చట్టం, దీని ద్వారా రద్దు చేస్తారన్నమాట. ఈ కొత్త సంబంధించిన బిల్లుల ప్రకారం అవన్నీ కూడా మరుగున పడిపోతాయి.
సో గతంలోనే యాక్చువల్గా 2022 మే 11నే ఒక చారిత్రక తీర్పుకు ఇవ్వడం జరిగింది. ఎవరంటే మనకి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, మన తెలుగువారు వారు ఒక చారిత్రక తీర్పు ఏంటంటే రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలని చెప్పేసి గతంలోనే ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇవన్నీ చర్యలు అనేది చేపట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకి ఏ స్థానంలో ఏ చట్టం స్థానంలో అంటే బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి ఏ చట్టాల స్థానంలో ఏ వస్తున్నాయి, అవి ఎప్పుడు లోకసభలో ప్రవేశపెట్టారనేది ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో మనం చూసుకోవాలి. ఒక బాధ్యత కూడా నేర్చుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి మరికొత్త సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనకి ఉండడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, అంతరిక్ష ప్రయోగాలు అన్నాం అనుకోండి వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మన శ్రీహరికోట. సో ఏంది తిరుపతి జిల్లా అనుకుంటారా? అవునండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాల్లో మనకు అయినాయి కాబట్టి అందులో ఇప్పుడు ఒకప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అనేవాళ్ళు, ఇప్పుడు అది తిరుపతి జిల్లా కిందికి వచ్చిందండి మరి దాని పరిధిలో. కాబట్టి తిరుపతి జిల్లా శ్రీహరికోట అనేది మనకి స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ అంతరిక్ష ఓడరేవ్ అని పిలుస్తామన్నమాట, అంత పేరుంది. అయితే మరి ఇదే ప్రాంతంలో ఇదే మనకి ఇలాంటి అంటే రానున్న రోజుల్లో మనకి అంకుర పరిశ్రమలు పెరిగిపోతున్నాయి. అంటే స్పేస్ స్టార్ట్అప్ అంతరిక్ష అంకుర పరిశ్రమలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలోనే అమెరికా దేశానికి చెందినటువంటి న్యూయార్క్ టైమ్స్ అనే ఒక పత్రిక ఒక ఆర్టికల్ ప్రకటించింది ఏంటంటే సో ద సర్ప్రైజ్ కాంపిటీటర్ ఇన్ స్పేస్ సెక్టర్ ఇస్ ఇండియా. అంటే భారతదేశం అనేది ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక అంతరిక్ష అంకుర పరిశ్రమల్లో ఒక పోటీదారు అంటే అంతరిక్ష ప్రయోగాల్లో ఒక పోటీదారు అనేది ఒక అంతరిక్ష కార్యక్రమంలో ఒక ఆశ్చర్యపరిచే ఒక పోటీదారు ఎవరు అని చెప్పేసి అంటే భారతదేశం కాబోతుందని చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇంకా మనం కూడా మన కార్యక్రమాలు కూడా అలా సంసిద్ధమవుతున్న సందర్భంలో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి మరో ఒక స్పేస్ అంటే ఏమంటారంటే ఇక్కడ స్పేస్ సంబంధించినటువంటి పోర్ట్ అంటాం. స్పేస్ పోర్ట్ అంటే అర్థమైందంటే ఈ యొక్క ఒక శాటిలైట్స్ని అంటే ఉపగ్రహాలని ప్రయోగించే వేదిక లాంచింగ్ ప్యాడ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఒక కులశేఖర పట్టినం ఏదండి కులశేఖర పట్టినం. మనం పట్నం అంటాం, వాళ్ళు పట్టినం అంటున్నారు అంతే. ఓకేనా. ఇది కులశేఖర పట్టినం అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. అది ఇస్రో స్పేస్ పోర్ట్. కాబట్టి ఇది మనకు పార్లమెంట్లో ప్రకటించాడనమాట మన కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్. కాబట్టి ఈ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా ఉండాలి. ఇంతేకాకుండా ఇండియన్ స్పేస్ పాలసీలో 2023లో వచ్చినటువంటి కొత్త ఇండియన్ స్పేస్ పాలసీలో భాగంగా మన ఇక్కడ స్పేస్ స్టార్టప్స్ అన్నింటిని కూడా ప్రోత్సహించడం అయితే జరుగుతుంది అనమాట. ఇదొక ఇంపార్టెన్స్గా ఇట్లా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇలాంటి నేపథ్యంలో అంతరిక్ష ప్రయోగాలు ఇవన్నీ అంటున్నాం కాబట్టి త్వరలోనే మన ఇస్రో వచ్చే నెలలో వచ్చే నెల అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య L1 మిషన్ని ప్రయోగించబోతున్నామండి. L1 అంటే ఇక్కడ కక్ష పేరు అనమాట. అంటే చంద్రుడి యొక్క కక్ష సంబంధించినటువంటి సూర్యుడి యొక్క కరోనాని బాహ్య ఉపరితలాన్ని వీటిని కరోనా అంటే అవుటర్ స్పేస్ని అధ్యయనం చేయడం, ఫోటోస్పియర్ని అధ్యయనం చేయడం, ఈ క్రోమోస్పియర్ని అధ్యయనం చేయడం ఉద్దేశంతో మనం ఆదిత్య L1 అనే ఒక మిషన్ని సంబంధించిన ప్రయోగం చేయబోతున్నాం. ఒక అంతరిక్ష ఉపగ్రహాన్ని పంపించబోతున్నాం ఆదిత్య L1. ఇది మనం సూర్యుడి మీదకి ప్రయోగించబోతున్నటువంటి తొలి ఒక ఉపగ్రహం ఆదిత్య L1 మిషన్. ద ఫస్ట్ స్పేస్ బేస్డ్ ఇండియా మిషన్ టు ది స్టడీ ద సన్ అనమాట. ఇది ఆదిత్య L1. సో ఇది మనకు ఆదిత్య L1 అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ L1 అనేది లాంగ్ రేంజ్ పాయింట్ అని చెప్పేసి అంటామండి. లాంగ్ రేంజ్ అంటే ఒక మ్యాథమెటిషియన్ పేరు పైన ఇది వచ్చిందనమాట లాంగ్రేజ్. సో లాంగ్రేజ్ పాయింట్ దగ్గరికి ఇది ఆ కక్షలోకి తిరుగుతుంది అనమాట. ఒక 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్ళి దాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ త్వరలోనే ఈ 7 పేలోడ్స్ని అంటే 7 వివిధ రకాలైనటువంటి పరికరాలని ఇవి తీసుకెళ్తుంది అనమాట ఆదిత్య L1 మిషన్లో భాగంగా. సో ఇది మన ఇస్రో చేయబోతుంది అనమాట, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ మనకి ఇప్పుడు చంద్రయాన్ 3 కొన్ని రోజుల్లోనే అది మనకి ఇక్కడ చంద్రుడి మీదకి దిగబోతుంది. సో మనకి ఆగస్టు 2023 ఆ మధ్యలో. సో మరి అలాంటి నేపథ్యంలో చంద్రయాన్ 3 సక్సెస్ అయిన వెంటనే మనకు సెప్టెంబర్లో ఈ ప్రయోగం కూడా నిర్వహించబోతున్నారు అనమాట. ఇది ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో మరి ఎన్నో మైల్ స్టోన్స్ని సొంతం చేసుకున్న సంస్థ మన ఇస్రో. 1969లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇస్రో. మరి విక్రమ్ సారాభాయ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ది ఇస్రోగా ఎవరు పిలుస్తారంటే విక్రమ్ సారాభాయ్ని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి, మన క్లాస్లో ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఒకరి ఫాదర్స్ పైన అంటే ఫాదర్స్ అంటే
మనకి వివిధ సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు ఏముంటే వాటికి సంబంధించినటువంటి పితామహులు అంటారు కదా, వాళ్ళు కృషి చేసిన వాళ్ళు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుందండి. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య జరుగుతున్నటువంటి తెలంగాణ గురుకుల ఎగ్జామ్లో ఒకటి అడగడం జరిగిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే విషయంలో విశేషంగా కృషి చేసేటటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ మ్యాక్ కార్టీ అండి. జాన్ మ్యాక్ కార్టీ ఎన్నోసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. జాన్ మ్యాక్ కార్టీ అనేవారు, ఇది డైరెక్ట్గా ఇట్లా రావడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెన్స్గా మనం ఒకనా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మోచా తుఫాను గురించి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన గురుకులంలో వస్తున్నటువంటి బిట్లలో ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సమాచారం మనకు న్యూస్లో ఉందండి. ఏంటా సమాచారం అంటే ఇప్పుడు మనకి కార్బన్ లైఫ్ మెట్రో ట్రావెల్ అనే ఒక పదం మనకు బాగా న్యూస్లో ఉంది. ఇది హిందూ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది, చాలా మంచి ఆర్టికల్. దానిపైన కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్ అంటే మనకు అలా కూడా వస్తున్నాయండి సమకాలీన అంశాలపైన, పర్యావరణం పైన ఖచ్చితంగా వస్తాయండి. చూడండి, కార్బన్ లైట్ LITA లైట్ మెట్రో ట్రావెల్. మీకు అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా ట్రావెల్ గురించి అని, అంటే ప్రయాణం చేస్తాం. మెట్రో అంటే మెట్రో రైలు, కార్బన్ లైట్ కార్బన్ తగ్గించుకోవడం. మనం ఇప్పుడు ఫజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలు వాడినటువంటి వాటి ఇంధనాలతో ఉన్నటువంటి నడిస్తే మనం వాటిలో వెళ్ళామనుకోండి, మన బండ్ల మీద కానీ ఇప్పుడు బస్సుల మీద వెళ్తే ఏమవుతుందంటే మస్తు కార్బన్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్. అలా కాకుండా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించుకోవాలి. అందుకోసమే ఏదైతే నగరాలు ఉంటాయో నగరాలలో మెట్రో రైల్స్ ఉంటాయి కదా, మెట్రో రైల్స్ని వాడండి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అందుకే ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మన భారతదేశంలో పొడవైన మెట్రో రైల్వే అంటే ఢిల్లీ మెట్రో రైల్వే. భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మితమైనటువంటి అతిపెద్ద మెట్రో అంటే హైదరాబాద్ మెట్రో. మరి ఈ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే కార్బన్ లైట్ మెట్రో ట్రావెల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక బండి మీద పోతున్నాం లేదా కారు మీద వేసుకొని పోతున్నాం, ఫజిల్స్ అంటే పెట్రోల్ డీజిల్ వాడుకుంటూ వెళ్తాం అనుకోండి. ఒక కిలోమీటర్కి ఈ బండ్లు వాడితే దాదాపు ఒక బండ్ల నుండి వెహికల్స్ నుండి 32.38 గ్రాముల CO2 రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 10 కిలోమీటర్లు అట్లా వెళ్ళిండి అనుకోండి, దీనికి 10 అవుతుంది. ఎవరైతే కార్బన్ లైట్ మెట్రో ట్రావెల్ అనే కార్యక్రమం ద్వారా ఇలా ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్లో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మెట్రోలో చూసినాం క్యూఆర్ కోడ్తో కూడా, వాట్సాప్తో క్యూఆర్ కోడ్తో కూడా ఈ క్విక్ రెస్పాన్స్ అంటాం కదా, క్యూఆర్ కోడ్తో కూడా మనం ఏం చేస్తున్నామంటే టికెట్ తీసుకుంటున్నాం. ఆ టికెట్ తీసుకుంటున్నప్పుడు మనం 10 కిలోమీటర్లు వెళ్ళాం అనుకోండి, అక్కడ కింద రాస్తారనమాట, నువ్వు ఈరోజు 320.380 గ్రాముల CO2ను నువ్వు సేవ్ చేసినావు అని చెప్పేసి అనమాట. ఇది ఏంటంటే నేను కూడా పర్యావరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అనే అర్థం వస్తుంది అనమాట. ఇదే కార్బన్ లైట్ మెట్రో ట్రావెల్ అనే కార్యక్రమాన్ని DMRC తీయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా దేనిలో భాగంగా అంటే ఇక్కడ ఏంటంటే లైఫ్ మిషన్లో భాగంగా, లైఫ్ మిషన్ అని చెప్పేసి అంట. సో ఆల్రెడీ ఇంతవరకు డిస్కస్ చేసినాం. COP26 UNFCCC 2021 సదస్సులోనే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగిన సమావేశంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లైఫ్ మిషన్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. లైఫ్ మిషన్లో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనమాట. మన లైఫ్ స్టైల్ని మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణం అంటే మన ప్లానెట్ని కాపాడుకోవాలి. అందుకోసం ఒకటి ఉంటుంది నినాదం, లైఫ్ స్టైల్ ఆఫ్ ది ప్లానెట్, లైఫ్ స్టైల్ ఫర్ ద ప్లానెట్, లైఫ్ స్టైల్ బై ద ప్లానెట్. ఇప్పుడు ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వల్ల ఇట్లా అంటాం కదా. ఇప్పుడు ఒక డెమోక్రసీ యొక్క మనం ఒక డెఫినేషన్ ఎట్లయితే అబ్రహం లింకన్ డెఫినేషన్ ఉంటుందో అట్లా అనమాట. ఇక్కడ లైఫ్ స్టైల్ ఆఫ్ ద ప్లానెట్, లైఫ్ స్టైల్ ఫర్ ద ప్లానెట్, లైఫ్ స్టైల్ బై ద ప్లానెట్ ఒక అర్థంతో ఉందన్నమాట. ఇది అంటే తెరి సంస్థ భాగస్వామ్యంతో ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంటామండి తెరి సంస్థ. ఈ తెరి సంస్థ భాగస్వామ్యంతో సో మనకి అంటే 1974 ఏర్పాటు చేయబడ్డ సంస్థ, భారత దేశం ఏర్పాటు చేసిన సంస్థ. ఈ తెరి సంస్థ భాగస్వామ్యంతో ఈ కార్బన్ లైట్ మెట్రో ట్రావెల్ని ఏ సంస్థ అమలు చేస్తుంది అనే ఒక ఉద్దేశం ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో అడుగుతున్న సందర్భం అయితే ఉంటుందండి. సో ఇవ్వండి మనకి కొన్ని ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ పేపర్స్. సో మనకి ఆగస్టు 12, 13, 14లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ పేపర్ డిస్కస్ చేద్దామండి. సో మరి భారత ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, సో ప్రతి సంవత్సరం కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో పురస్కారాలు ఇస్తుందండి పోలీస్ సిబ్బందికి మొత్తాన్ని కూడా. వీటిని మనం గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం.
గ్యాలంట్రీ అవార్డ్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి, గ్యాలంట్రీ అవార్డ్స్. సో వీటిని మనకు మొత్తం ఈ సంవత్సరం ఇచ్చినటువంటి గ్యాలంట్రీ అవార్డ్స్ ఏంటంటే మొత్తం కూడా ఈసారి చూసినట్లయితే మనం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొకటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పోలీస్ మెడల్ సంబంధించిన గ్యాలంట్రీ అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటాము. సో ఇలా మొత్తం కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సో ఆగస్టు 15 2023 సంబంధించినటువంటి మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 954 మందికి ఇలాంటి గ్యాలంట్రీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనం చూసినట్లయితే ఏ రాష్ట్రానికి ఎక్కువ వచ్చినాయి ఇలాంటి కొన్ని అడిగే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంకి ఎన్ని వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి, మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇలాంటి అవార్డ్స్ పొందిన వారి వాళ్ళ విశిష్ట సేవలకు గాను పొందిన వారు 29 మంది ఉంటే, సో తెలంగాణ నుండి అయితే ఈసారి మొత్తం వచ్చిన వాళ్ళు చూసినట్లయితే సో తెలంగాణ నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతంటే తెలంగాణ నుండి ఇక్కడ 34 మందికి రావడం జరిగింది తెలంగాణ నుండి. సో ఇట్లా ఈ పాయింట్ గమనించాలి. అత్యధికంగా మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, తర్వాత రెండో అత్యధికంగా మహారాష్ట్ర ఇట్లా రావడం జరిగింది ఈ గ్యాలంట్రీ అవార్డ్స్లలో. సో ఇట్లా మనకు ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్యాలంట్రీ అవార్డ్స్ ఎన్నో వచ్చిన నెంబర్ చాలాసార్లు అడగడం జరిగింది ఎంతమంది, అదే వాళ్ళు విధి నిర్వహణలో చేసిన గుర్తింపుగాను సో పోలీస్ సిబ్బందికి అంటే రాష్ట్రాల్లో పనిచేసే పోలీస్ సిబ్బందికి ఇచ్చే ఒక అవార్డు ఈ యొక్క మెడల్స్ అనమాట. ఈ యొక్క ఇండిపెండెన్స్ మెడల్స్ ఇవి మనకి ఒక చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మెడల్ ఫర్ ది గ్యాలంట్రీ అని చెప్పేసి అంటాం, పోలీసు మెడల్ ఫర్ ది గ్యాలంట్రీ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ ఓకేనా ఒక ఇంపార్టెన్స్ ఒకటి ఉందండి. జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ న్యూస్లో ఉందండి. సో జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ ఏ విషయంలో జస్టిస్ గీతా మిట్టల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ఇది ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇదనమాట. అంటే ముగ్గురు సభ్యులు అంటే ఇక్కడ గీతా మిట్టల్తో కలుపుకొని జస్టిస్ గీతా మిట్టల్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి ఉమెన్ ప్రయారిటీలో కూడా. ఎందుకోసం అంటే జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ జస్టిస్ గీతా మిట్టల్ అండి. ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ హూ వర్క్డ్ యాజ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ హైకోర్టు అండి. 2018 నుండి 2020 మధ్యలో వీరు జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. సో మణిపూర్లో జరుగుతున్నటువంటి ఒక విషయం అండి. మణిపూర్లో మనకు మీ అందరూ కూడా తెలుసు, అక్కడ మైతే అనే సామాజిక వర్గాన్ని ఈ ఎస్టీ జాబితాలో చేర్చాలి అని చెప్పేసి విషయం పైన కుకీలు నాగాలు ఆ విధంగా వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఈ ఇరు వర్గాల మధ్య పోరాటం జరుగుతున్న విషయంలో ఒక 100 మంది కూడా పైగా చనిపోవడం జరిగింది అనమాట. ఎన్నో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక మణిపూర్లో జరుగుతున్నటువంటి అలాంటి సంఘటన పైన భారత సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వచ్చేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కమిటీ జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ. సో మనకి మరి ఇవి జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ దీని చైర్మన్ అంటారండి. మరి ఇందులో ఇద్దరు సభ్యులు ఉంటారనమాట, వీళ్ళతో కలుపుకొని ముగ్గురు, మిగతా ఇద్దరు కూడా మహిళలే. సో వాళ్ళు జస్టిస్ శాలిని శశాంక్ జోషి, జస్టిస్ శాలిని జస్టిస్ శాలిని శశాంక్ ఘోష్ అండి, శశాంక్ జోషి అనేది ఒకరు. వీరి గతంలో బాంబే హైకోర్టులో వీరు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ ఆశా మీనన్ అండి, జస్టిస్ ఆశా మీనన్. సో వీరు కూడా ఒక సభ్యురాలుగా ఇందులో ఉండడం జరిగింది. మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన పైన ఢిల్లీ హైకోర్టులో వీరు జడ్జిగా పనిచేశారు అనమాట. సో వీరిద్దరు అండ్ జస్టిస్ గీతా మిట్టల్ దీనికి నేతృత్వం వహిస్తారు. సో భారత సుప్రీంకోర్టు మణిపూర్లో జరుగుతున్నటువంటి ఒక మైతే సామాజిక వర్గం కుకీ నాగాల మధ్య విషయంలో జరుగుతున్నటువంటి అక్కడ సమాచార హింస విషయంలో కానివ్వండి, అక్కడ జరుగుతున్న పరిణామాల పైన అధ్యయనం చేయడానికి భారత సుప్రీంకోర్టు నియమించిన కమిటీ జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ. ఆ విషయం గమనించండి. ఓకేనా. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది మణిపూర్ సంఘటన విషయం నేపథ్యంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత సుప్రీంకోర్టు అంటున్నాం కాబట్టి మరో అంశం మన న్యూస్లో ఉందండి. సో భారత సుప్రీంకోర్టులకు వెళ్ళాలి, విజిట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు అమలవుతున్న కార్యక్రమాలు అంటే ఇక్కడ కొన్ని వాటి చూడాలి, అసమాజ తీర్పుల్ని ఇలాంటి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన భారత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సుస్వాగతం పోర్టల్ని ఏర్పాటు చేసిందండి. సుస్వాగతం మనందరికీ తెలుసండి, సుస్వాగతం అంటాం, అంటే వెల్కమ్ అని అర్థం వస్తుంది కానీ మనకు ఎట్లా అడుగుతారంటే ఇటీవల కాలంలో సుస్వాగతం అనే పోర్టల్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో వైవి చంద్రచూడ్ గారు మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా
భారత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ప్రారంభించినటువంటి పోర్టల్ ఏది అని చెప్పేసి అయినప్పుడు అది సో ఏదంటే అది మన డివై చంద్రచూడ్ అండి, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సుప్రీంకోర్టులోకి ఎంటర్ కావడం, అక్కడ అంటే ముందస్తు అప్లై చేసుకోవాలన్నమాట. నేను వెళ్ళి రావాలనుకుంటే ఆ స్లాట్స్ ఇస్తారు, మనం వెళ్ళి కూర్చొని కొంచెం చూడొచ్చు అనమాట కొన్ని విషయాలు తీర్పులలో. అది సుస్వాగతం పోర్టల్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ మధ్య కాలంలో ఇంకొక విషయం మనకు న్యూస్లో ఉందండి, పింక్ స్టేషన్స్ అని అంటామండి. పింక్ స్టేషన్ అనేది ఏంటంటే రైల్వే స్టేషన్ సంబంధించింది. ఏదైతే రైల్వే స్టేషన్లో మొత్తం కూడా పనిచేసే వాళ్ళంతా కూడా ఉమెన్ సిబ్బంది ఉన్నారు, ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు 100%. అంటే దానికి మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఏమి ఇస్తుందంటే పింక్ స్టేషన్ అనే హోదా ఇస్తుంది. ఇప్పుడు మనకి మహారాష్ట్రలోని న్యూ అమరావతి రైల్వే స్టేషన్ అలా గుర్తింపు పొందడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి, అది బుల్లెట్ పాయింట్ లాగా మనం దాన్ని చూసుకోవాలి. సో ఎక్కువ వివరణ దానికి ఏం అవసరం లేదు. ఉమెన్ ఎంప్లాయీస్ని 100% ఒక రైల్వే స్టేషన్లో ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటే ఈ క్రింది ఏ హోదాని ఇస్తారు అంటే అట్లా ఏమంటారు, పింక్ స్టేషన్ అనే హోదా ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనకి కరెంట్ పేపర్ ప్రిపరేషన్ మీద 4-5 గంటలు చేసే ప్రిపరేషన్ తగ్గించడమే మన క్లాస్ యొక్క ఉద్దేశం అనమాట. ఆ విషయంలో మనం గతంలో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది, మళ్ళీ కూడా వస్తాయి. మనకు నమ్మకం ఉంటే 100%గా నేను చెప్తున్నాను చూడండి. అది ఎందుకోసం అంటే కరెంట్ పేపర్ ప్రిపరేషన్కి 4-5 గంటలు లేదా పొద్దుస్తమానం అవే చదువుతాయి. మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు చదువుతాము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం మేము కూడా 4-5 సార్లు ఆలోచించి ఒక విషయాన్ని చెప్పడానికి ఉంటుంది. ఎంతవరకు చెప్పాలని మీకు ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో గుర్తుకొస్తున్నాయి ఏదో ఉన్నాయని చెప్పడం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు ఏషియా ఛాంపియన్స్ హాకీ టోర్నమెంట్ జరిగిందండి. ఛాంపియన్స్ హాకీ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందో మనకు తెలుసు, మన ఇండియాని నిర్వహించింది ఇది. ఈ ట్రోఫీని ఎక్కడ నిర్వహించింది అంటే మనకు చెన్నైలో నిర్వహించడం జరిగింది. 2023 సంబంధించింది. సో ఏషియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ చెన్నైలో నిర్వహించారు, తమిళనాడులో నిర్వహించారు. ఈ ట్రోఫీని మరి ఎవరు గెలవడం జరిగిందంటే భారత్ గెలిచిందండి. మన భారత్ గెలిచింది. ఇండియా ఈజ్ ద విన్నర్ అండి. ఎన్నోసార్లు తెలుసా ఇండియా. సో ఇండియా విన్నర్ అండి. మరి ఎవరిపైన గెలిచిందంటే మలేషియా పైన గెలిచిందండి. మలేషియా పైన గెలిచింది. సో మలేషియా రన్నర్. ఇక్కడ విషయం తెలుసా చూడండి, ఇండియా 4 గోల్ చేసింది, మలేషియా 3 గోల్ చేసింది. కాబట్టి ఎవరెక్కువ గోల్ చేస్తే వాళ్ళే విన్నర్. కాబట్టి ఇక్కడ ఇండియా విన్ అయింది. మీరు గమనించాలి, మనం ఎన్ని గోల్ చేసినామో అన్నిసార్లు ఇప్పటివరకు గెలిచినాం. మొత్తం 4 సార్లు గెలిచినాం అనమాట లాస్ట్ నుంచి ఇప్పటివరకు. కాబట్టి ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇలాంటి నేపథ్యంలో మన భారత హాకీ టీం క్యాప్టెన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అతని పేరే హర్మన్ ప్రీత్ సింగ్ అండి. హర్మన్ ప్రీత్ సింగ్ అండి. మీకు డౌట్ వస్తుంది, హర్మన్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఇన్నట్టు అనిపిస్తుంది కదా అనిపిస్తుంది. హర్మన్ ప్రీతి కవర్ అని ఒకరు ఉంటారు తెలుసుగా మీ అందరికి, మన భారత మహిళా క్రికెటర్ ఆమె. సో ఇతని పేరు హర్మన్ ప్రీత్ సింగ్ అనమాట. ఇతను భారత హాకీ క్యాప్టెన్, పురుషుల హాకీ క్యాప్టెన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేది నెహ్రూ ట్రోఫీ అనేది మనకు న్యూస్లో ఉంది. ఇది ఎవరు గెలిచిరు ఎవరు ఓడిపోయారు కాదు, ఈ ట్రోఫీ ఎందులో ఇస్తారే ఇంపార్టెంట్. 2023 సంబంధించిన నెహ్రూ ట్రోఫీ అనేది కేరళలో ప్రారంభించారు. కేరళలో అలపూజ దగ్గర ప్రారంభించారు. అలపూజ దగ్గర సముద్ర ప్రాంతం, అలపూజ దగ్గర ప్రారంభించారు. ఈ సముద్రంలో జరిగే పోటీలు ఎక్కువగా ప్రాంతంలో ఉంటాయి. అంటే మనకు ఆ ప్రాంతం అంటే కొంచెం మనకి మొత్తం ఈ నదులు సముద్రంలో కలిసే చోటు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏమైతుందంటే ఇక్కడ మనకి పడవ పోటీలు జరుగుతాయి. ఆ పడవ పోటీలు ప్రారంభించడం జరిగింది. 69వ నెహ్రూ ట్రోఫీ అండి. దీన్ని ఇంకా ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయారు మనకు తెలియదు. ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇంకా పోటీలు. మరి ఇందులో అయితే మనకు ఇది నెహ్రూ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటాడు అంటే పడవల పోటీ, అంటే బోట్ రేసింగ్ అనమాట. ఏదంటే బోట్ రేస్ సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అడుగుతున్న సందర్భం ఉంటుంది. రంజీ ట్రోఫీ అంటే క్రికెట్, అట్లా సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్, డ్యూరాండ్ ట్రోఫీ అది కూడా మొన్ననే స్టార్ట్ అయింది. ఇంకా డ్యూరాండ్ ట్రోఫీ అది కూడా ఫుట్బాల్. డేవిస్ కప్ అంటే టెన్నిస్, విజయ్ హజారే ట్రోఫీ అంటే ఏదంటే అది క్రికెట్, పిపా కప్ ఫుట్బాల్. ఇట్లా మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది. సో అది మనం ఇంకా ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. సో ఇవ్వండి మనకి మెయిన్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. ఫ్రెండ్స్ మనకి August 15, 2023 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో మరి August 15, 2023 కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మనకి August 15 భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. సో ఇండియాస్ ఇండిపెండెన్స్ డే అండ్ ఇది మనకు 77వ భారత స్వాతంత్ర దినోత్సవం.
మరి 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన విషయంలో సో మరి ఒక నా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారు సో ఎర్రకోట నుండి జాతీయ పతాకాన్ని నేషనల్ ఫ్లాగ్ని హైస్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఫ్లాగ్ని జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. సో మరి సో 77వ భారత ఒకన స్వాతంత్ర దినోత్సవానికి ఒకన మనకి ముఖ్య అతిథులుగా ఎవరు రావడం జరిగింది. జనరల్గా అయితే మనం గమనిస్తే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులు వస్తారు. కానీ మరి ఈసారి స్వాతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎవరు రావడం జరిగిందంటే ఒక 1800 మంది అతిథులు రావడం జరిగిందండి. 1800 అన్నమాట. ఎవరా 1800 మంది అంటే ఇక్కడ కొందరు సర్పంచులు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, పిఎం కిసాన్ లబ్ధిదారులు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా మన భారత నూతన పార్లమెంట్ ఉంది కదా, నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఒక కార్మికులు, నర్సులు, మత్స్యకారులు, సో ఇలా మొత్తం ఒక 1800 మంది హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి న్యూఢిల్లీలోని ఒక ఎర్రకోట వద్ద దీన్ని ఒక ఎగరవేయడం జరిగింది జాతీయ పతాకాన్ని. సో ఎంతమంది ముఖ్య అతిథులు వచ్చారు, ఈ నెంబర్ ఇంపార్టెంట్ అండి, 1800 మంది. ఈ 1800 మందిలో ఎవరు ప్రముఖంగా ఉన్నారంటే ఒక 400 మంది సర్పంచులు. మన భారతదేశంలో వివిధ సంబంధించిన గ్రామాలలో ముఖ్యమైనటువంటి కొందరు ఒక 400 మంది సర్పంచులని ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఒక 250 మంది FPO అంటారంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ ఏంటంటే రైతు ఉత్పత్తి సంస్థలు, అంటే రైతులు ఏదైతే ఉత్పత్తులు చేస్తున్నాయో అలాంటి ఒక ఆహార ధాన్యాలు వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడతారు. దాన్ని మనం ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అంటాం. వాళ్ళు హాజరు కావడం జరిగింది. అండ్ పిఎం కిసాన్, సో మనకి రైతు బంధును పోలినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతు బంధును పోలినటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్, సో అలాంటి లబ్ధిదారులు అయినటువంటి ఒక పిఎం కిసాన్ లబ్ధిదారులు ఒక 50 మంది హాజరు కావడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి అంటాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, సో మరి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే స్కిల్స్ని ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో ఒక యువకుల్లో ఏర్పాటు చేయబడ్డటువంటి కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. వీరికి సంబంధించిన లబ్ధిదారులు హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా భారత నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో సెంట్రల్ విస్టాలో పాల్గొన్నటువంటి మరి ఒక 50 మంది ఒక కార్మికులు దీనికి హాజరు కావడం జరిగింది. కొందరు నర్సులు, తర్వాత మత్స్యకారులు అంటే ఇక్కడ ఎవరంటే ఫిషర్ మ్యాన్, సో మత్స్యకారులు హాజరు కావడం జరిగింది. సో అంతేకాకుండా వీరితో పాటుగా సో మరి సెంట్రల్ విస్టా కార్మికులతో నర్సులు వీరితో పాటుగా సో టీచర్స్ అంటే ప్రైమరీ టీచర్స్ అనమాట, ఒక ఉపాధ్యాయులు కూడా సో పాల్గొనడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి ఒక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. అంటే ఇక్కడ సర్పంచులు ఒక 400 మంది, ఎఫ్ఈఓలు ఒక 250 మంది, పిఎం కిసాన్ ఇలా ప్రతి ఒక్కరు కూడా 50 మంది, మొత్తానికి 1800 మంది హాజరు కావడం జరిగింది అనమాట. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఈ యొక్క 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సో ప్రసంగించేటువంటి అంశాల్లో ఒక పదాన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది అనమాట. 3D అనే ఒక పదాన్ని చెప్పడం జరిగింది. 3D అని వివరించడం జరిగింది. ఏంటి ఆ 3D అని చెప్పేసి అంటే ఇక్కడ 3D అంటే ఇక్కడ మనం 3 డైమెన్షనల్ మెథడ్ ఇది వేరే. మనకి ఇక్కడ 3D అంటే అర్థం ఏంటంటే 3D అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 3D అంటే మనకు ఈ మూడింటికి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. డి అంటే ఒకటి ఏంటంటే డెమోగ్రఫీ అంటే ఏంటంటే జనాభా గురించి, జనాభాని ఖచ్చితంగా పట్టించుకుంటాం. జనాభా అంటే అర్థమైతే ప్రజల గురించి మేము ఆలోచిస్తాం, ప్రజల గురించి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి. డెమోగ్రఫీతో పాటు డెమోక్రసీ అంటే ఇక్కడ ఒక ప్రజాస్వామ్యానికి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం మా ప్రభుత్వం అని చెప్పి చెప్పడం. డెమోక్రసీ అంటాం ప్రజాస్వామ్యం. డెమోక్రసీ ఇస్ ద బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఏదైతే అబ్రహం లింకన్ చెప్పాడు దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి. ఇంకొకటి అయితే డైవర్సిటీ అంటే విభిన్నతకు మేము కృషి చేస్తాం అని చెప్పేసి ఒక సంవత్సర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇట్లా అన్నారు. ఇది ఎగ్జామ్లు ఎలా రావచ్చు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ 3D అనే ఒక పదాన్ని వాడాడు, యాక్రోనిమ్. మరి 3Dలో దీనిలో డీలో ఏంటి ఉన్నది ఏంది లేని అన్నప్పుడు డెమోక్రసీ అండ్ డైవర్సిటీ. ఎందుకోసం అంటే మన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశంగా మారిన మనము. సో ఫ్రెండ్స్ గమనించండి, 2వ అతిపెద్ద దేశమైన ప్రపంచ జనాభాలో అంటే ఒకప్పుడు మనం 2వ అతిపెద్ద దేశంగా ఉండేది. మరి రీసెంట్గా చూసినట్లయితే మనం చైనా దేశాన్ని అధిగమించి ఇప్పుడు మన ప్రపంచంలోనే
భారతదేశం ఒక జనాభాలో మొదటి స్థానం వచ్చింది. ఇండియా ఆక్యుపైడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద పాపులేషన్ అనమాట. ఇలాంటి నేపథ్యంలో మేము ఒక ప్రజల యొక్క సంక్షేమం గురించి కృషి చేస్తామని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఇంకా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రసంగంలో మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఓబీసీ వాళ్ళకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం, విశ్వకర్మ యోజన. ఈ విశ్వకర్మ యోజన ద్వారా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో సో వారి ఒక వృత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇట్లా 18 రకాలమైనటువంటి వృత్తులు, ఒక వడ్రంగులు కానివ్వండి, లేకపోతే ఫిషర్ మ్యాన్ ఏదైతే, ఇలా మొత్తం కూడా ఒక 18 మంది అండి, దర్జీలు కానివ్వండి, టైలర్స్ కానివ్వండి, ఇలా మొత్తం కూడా ఒక 18 మంది రకాలకు చెందినటువంటి కులాలకి సో మేము విశ్వకర్మ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి సుమారుగా 13,000 కోట్ల నుండి 13,000 కోట్ల నుండి 15,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. గమనించండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2023 ప్రకటించినటువంటి విశ్వకర్మ యోజన కార్యక్రమం ఎవరికి ఉద్దేశించిందంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉద్దేశించింది. ఇంకొకటి ఏంటంటే ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి సబ్ కేటగిరీషన్ పైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, జస్టిస్ రోహిణి కమిషన్. ఆ నేపథ్యంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదికను కూడా సమర్పించింది. ఆ నేపథ్యంలో కూడా మనకి ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఇంకొక విషయం మనం గమనించినట్లయితే డ్వాక్రా, మన భారతదేశంలో డ్వాక్రా మహిళలు అని చెప్పేసి అంటాం. ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో వీటిని స్వయం సహాయక మహిళల గ్రూపులు కూడా చెప్తున్నారు. డెవలప్మెంట్ ఆఫ్ ది ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం. 1982లో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ డ్వాక్రా సంఘాలకి వాళ్ళకి మరింత సాధికారత సాధించాలి, ఆర్థిక సాధికారత సాధించాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈసారి డ్వాక్రా మహిళా సంఘాలకి కిసాన్ డ్రోన్స్ని మేము అందజేస్తామంటే వ్యవసాయ రంగంలో ఉపయోగించే విధంగా డ్రోన్స్. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఈరోజు రైతు ఒక సంబంధించినటువంటి తన పొలంలో పిచికారి చేయాలి, ఏదన్నా ఫెర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్ ఒక పిచికారి చేయాలి, స్ప్రే చేయాలంటే సో మనకి ఇక్కడ మాన్యువల్ వర్క్ కాకుండా ఏంటంటే ఇక్కడ ఒక మెషిన్తో పనిచేస్తున్నారు, కిసాన్ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా దీన్ని ఇంకా పాపులర్ చేయాలి కాబట్టి మేము డ్వాక్రా సంఘాల మహిళలకి కిసాన్ డ్రోన్స్ అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ జన ఔషధి కేంద్రాలు అని చెప్పేసి అంటాం. మనం ఏదైతే మనం మార్కెట్లో జనరిక్ మెడిసిన్స్ అంటామో అలాంటి జన ఔషధి కేంద్రాలని సో 25,000 కొత్త జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సమాచార ప్రసంగంలో చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఈ నేపథ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 2 కోట్ల మంది డ్వాక్రా మహిళలకి కిసాన్ డ్రోన్స్ని అందజేస్తాము. తద్వారా ఏంటంటే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టినట్టు అవుతుంది, మహిళలకు ఆర్థిక సాధికారత సాధించినట్టు అవుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయాలు చాలా ప్రధానమైనది. ఇక మరికొన్ని విషయాలు ఉన్నాయండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో భారత ప్రధాని హోదాలో మరి ఎర్రకోట నుండి ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఫ్లాగ్ హైస్ట్ చేయడం అనేది, అంటే మన జాతీయ పతాకం ఎగరవేయడం అనేది ఎన్నోసారి అని చెప్పేసి అంటారు. ఇది 10వసారి అండి, 10వసారి అంటే 10th టైం అనమాట. 10వసారి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుండి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. సో ఇంకొక విషయం ఉంది, గతంలో 10 సార్లు జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ప్రధానుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఇంకొక విషయం ఉంది, ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే కాంగ్రెసేతర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి ఫస్ట్ టైం 10 సార్లు జాతీయ పతాకాన్ని ఎగరవేయడం అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రికార్డు సొంతం చేసుకోవడం జరిగిందనమాట. అంటే 10 సార్లు భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు 10 సార్లు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుండి ఎగరవేశారంటే ఎవరండి? ప్రధాని నరేంద్ర మోడీ గారి ఘనతను సాధించడం జరిగిందనమాట. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది అనమాట. ఓకేనండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం గమనించిన ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ 77వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహించారు, మరి తెలంగాణలో ఎక్కడ నిర్వహించారు విషయాలు కూడా మనకి ఇంపార్టెంట్. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహించారు ఈ యొక్క సంబంధించినటువంటి 77వ భారత స్వాతంత్ర దినోత్సవం ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడం జరిగిందండి. ఓకే, విజయవాడలోని ఇందిరాగాంధీ, ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అండి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. సో మరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అని చెప్పేసి అంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి
సో జగనన్న కూడా ఇదే ప్రాంతంలో అప్పుడు మనకి ఒక ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు ఇదే ప్రాంతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జాతీయ ఈ యొక్క మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా ఎక్కడ నిర్వహించారంటే గోల్కొండ కోటలండి, గోల్కొండ. సో గోల్కొండ పోర్ట్లో ఈ యొక్క సంబంధించినటువంటి నిర్వహించడం జరిగింది అనమాట. ఇంకొక సంబంధించిన విషయం గమనించాలి ఇక్కడ, తెలంగాణ రాష్ట్రం అయితే ఈసారి ఐడిసి పురస్కారాలు అంటామండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంటామండి. ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ పురస్కారాలు, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల ఈ సందర్భంగా పురస్కారాలని ఒక 14 మందికి ఇవ్వడం జరిగింది. 14 మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం 14 మందిలో మనం చూసినట్లయితే పాయం వీనయ్యని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలండి. పాయం వీనయ్య గారు. సో వీరు టీచర్గా పనిచేస్తున్న సందర్భం అంటే వీళ్ళు కొండాయి అనే ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న వీరు మన తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది విద్యార్థులు కాపాడడం జరిగింది తన బాధ్యతగా వారికి. అంతేకాకుండా ఎండి రెహమాన్. సో వీరైతే ఒక లైన్మెన్గా పనిచేస్తున్నారు జనగామ జిల్లాలో. వీరైతే కరెంటు వరదలు వచ్చినప్పుడు కరెంటు సంబంధించిన విద్యుత్ విషయంలో దాన్ని మళ్ళీ ఆ సంబంధించినటువంటి ఎంతో క్లిష్టతరమైనటువంటి విషయంలో వరదల్లో ఈదుకుంటూ ఆ నీళ్ళలో ఈదుకుంటూ ఆ స్తంభంపైకి ఎక్కి ఆ కరెంటుని ఆ విధంగా బంద్ చేయడం పని చేసినాయి అనమాట. ఆ నేపథ్యంలో వీళ్ళని ఇలా 14 మందిలో వీళ్ళని కూడా పురస్కారాలు అనేది రావడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి విషయం మనకు ఉందన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం గమనించాల్సిన విషయం ఉందండి. సో ఇంకొకటి మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆగస్టు 15, 2023 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రాముఖ్యత పైన వివరించడం జరిగిందండి. అంతేకాకుండా అధికార వికేంద్రీకరణ మనకి ఇంపార్టెంట్గా ఉంది. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ దీనిపైన చెప్పడం జరిగిందంటే ఇండైరెక్ట్గా రాజధాని అంశాన్ని పైన ఇక్కడ ప్రస్తావించడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక చర్యను కూడా చేపడుతున్న సందర్భం. ఈ సందర్భంగా ఎవరికైతే ఈ మధ్యకాలంలో ఈ యొక్క గుండెపోటు అంటే హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ అవుతున్న సందర్భం ఉంది. ఇలాంటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక గోల్డెన్ అవర్ అంటారు. మొదటి 1 అవర్లో మనకు ఒక సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇస్తారనమాట. అది ఒక 40,000 రూపీస్ అలా ఉంటుంది. మేము అది ఉచితంగా ఇస్తాం మా రాష్ట్ర ప్రభుత్వం చేత అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మనకి సెప్టెంబర్ 29, 2023 సో ప్రారంభించబోతున్నారు. ఇది ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ మద్దతుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. అది సో ఇది మనకి స్లెమీ అనే కార్యక్రమం అని చెప్పేసి అంటామండి. ఇది స్లెమీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ఆ విధంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరొకసారి దీనిపైన డిస్కస్ చేద్దాం. ఇది ప్రారంభించిన తర్వాత స్లెమీ అనే కార్యక్రమం వేరుకు ఉద్దేశించిందంటే ఇట్లా గుండెపోటు వచ్చినప్పుడు గోల్డెన్ అవర్లో భాగంగా 40,000 ఇంజెక్షన్స్ని ఆ విధంగా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే కార్యక్రమం అనమాట. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ మరికొన్ని సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. మనం విజన్ 2047 అనే ఒక డాక్యుమెంట్ని విడుదల చేయడం జరిగిందండి. ఇది మనకు ఒక రాజకీయ కార్యక్రమంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకోసం ఇది ఒక జాతీయ అంశంగా మనకు చాలా న్యూస్లు ఛానల్స్ కవర్ చేయడం జరిగింది. అంటే ఆ సంబంధించిన రాజకీయ పార్టీ అధికారంలో లేదు. సో కానీ అతను విశాఖపట్నం కేంద్రంగా విజన్ 2047 గతంలో విజన్ 2020 అనే కార్యక్రమాన్ని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అతను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు విజన్ 2047 అని చెప్పేసి ఒక సమయ డాక్యుమెంట్ని విడుదల చేయడం జరిగింది. అంటే 2047 నాటికి భారతదేశ స్వాతంత్ర దినోత్సవానికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం సాధించాల్సిన విషయాలు ఏంది అని చెప్పేసి విజన్ 2047 అనే ఒక డాక్యుమెంట్ని విశాఖపట్నం కేంద్రంగా ఎవరు విడుదల చేయడం జరిగిందంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని విడుదల చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇది మనకు జాతీయ అంశంగా మనకు న్యూస్లో ఉంది. ప్రముఖ ఛానల్స్ అని కూడా కవర్ చేసే న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. హిందూ లాంటి పేపర్లో కూడా. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగిందని గమనించండి. ఇక్కడ ఏ పేరుతో ఈ విజన్ 2047 డాక్యుమెంట్ యొక్క ట్యాగ్ లైన్ ఈ పంచలైన్ ఏంటంటే గ్లోబల్ ఫోరం అనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నాం. ఏంటా వేదిక అంటే ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి ఒక అభివృద్ధి కావాలి,
ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, పరివర్తన కావాలి, అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఒక ప్రతిపక్షంలో ఉండి ఇలా చేయడం అనేది మనకు న్యూస్లో ఉందన్నమాట. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనే పేరుతో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మరి దీనిలో ప్రధానంగా P4 అనే కార్యక్రమం గురించి వివరించడం జరిగిందండి. P4లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ P4లో ఒక P అంటే పీపుల్, ప్రజల గురించి ఇది ఈ సమాజ కార్యక్రమాలు చేపట్టాలి. అంతేకాకుండా మరి పబ్లిక్, ప్రజలు అండ్ పబ్లిక్, చూడండి పబ్లిక్ ప్రజా సంబంధించినటువంటి విషయాలపైన చేయాలి. అంటే ప్రైవేట్ ఇక్కడ ప్రైవేట్ అని చెప్పేసి పబ్లిక్ అంటే ఇక్కడ అర్థమైందండి, ఇక్కడ అర్థం చూడండి ఇక్కడ. సో ప్రైవేట్ ప్రభుత్వం అని అర్థం వస్తుందండి, ప్రైవేట్. సో ప్రైవేట్ అని చెప్పేసి సంబంధించినటువంటి ప్రైవేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ భాగస్వామ్యంతో వెళ్ళాలి. అంటే ప్రభుత్వము అండ్ ప్రజలు కలిసి పనిచేయాలని చెప్పేసి దీనికి ఒక ఉద్దేశం అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. సో ఇది విజన్ 2047 సంబంధించినటువంటి డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు ఎక్కడ విడుదల చేశారు, ఏ పేరుతో విడుదల చేశారు, లాంటి క్వశ్చన్స్ రావచ్చు అండి. ఇది మనం ఒక రాజకీయంగా చూసుకోవద్దు, ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో సమాజ కార్యక్రమం మనకు న్యూస్లో ఉందండి. సో మరి అంటే ఇక చాలా కార్యక్రమాలు మనకు న్యూస్లో ఉన్నాయి. సో మరికి సంబంధించి కొన్ని GI ట్యాగ్స్ కూడా న్యూస్లో మనం డిస్కస్ చేద్దాం. జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి 2 అంటే రాజౌరి, చిత్రి వుడ్ క్రాఫ్ట్కి, అంటే వుడ్ క్రాఫ్ట్ అంటే కలపతో చేసినటువంటి ఒక కళాఖండాలకి, అంతేకాకుండా ఒక ముష్క్ బుడ్గి అనే రైస్కి కూడా జమ్మూ కాశ్మీర్కి చెందిన వీటికి రెండింటికి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. మనకు ఒక GI ట్యాగ్ పైన మనం ప్రత్యేకమైన క్లాస్ ఒకటి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మనకు రోజుకు ఇట్లా కొన్ని 2 GI ట్యాగ్స్ కనబడుతున్నాయి, డిఫరెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అధికారికమైనటువంటి మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళకి వెళ్ళి మనం దాని పేరు ఖచ్చితంగా ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు అయితే గుర్తుపెట్టుకోండి. సో జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి 2 సంబంధించినటువంటి ఉత్పత్తులకి GI ట్యాగ్ రావడం అయితే జరిగింది అనమాట. ఆ 2 ఉత్పత్తులు ఏవి అని చెప్పేసి అంటే ఒకటి రైస్ అంటే ఒకటి బియ్యానికి ఒక అంతేకాకుండా ఇంకోటి వుడ్ క్రాఫ్ట్. వుడ్ అంటే ఇక్కడ ఏంటంటే కలప అని అర్థం వస్తుంది. ఈ కలప నుండి చేసినటువంటి ఒక క్రాఫ్ట్ కళాఖండం అనమాట. అది ఒక సంబంధించినటువంటి వాటిని తయారు చేయడం అనమాట. ఈ కలప నుండి ఒక సంబంధించినటువంటి డిజైన్ తయారు చేయడం, ఒక ఉత్పత్తి తయారు చేయడం. ఏ ప్రాంతం అంటే ఇక్కడ ఏంటంటే వుడ్ క్రాఫ్ట్ ఎక్కడంటే రాజౌరి అనే ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి అనే ప్రాంతంలో ఈ కలప నుండి ఇలాంటి కళాఖండాలు చేస్తున్నారు. దీన్ని మనకు రాజౌరి చిక్రీ అని చెప్పేసి అంటాం. ఇది ఒకటి, దీనికి GI ట్యాగ్ వచ్చింది. రైస్ అయితే మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన రైస్ అయితే ముష్క్ బుడ్జీ రైస్ అండి. ముష్క్ బుడ్జీ రైస్, ఈ రైస్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా రాజౌరి అండ్ అనంతనాగ్ అనే ప్రాంతం, రాజౌరి అండ్ అనంతనాగ్ ప్రాంతంలో ఇది చాలా పేరొందినటువంటి రైస్. తద్వారా దీనికి మనకు చాలా మంది కూడా ఉపాధి అనేది రాబోతుంది, చాలా వరకు గిరాకీ అనేది రాబోతుంది, మరింతగా ఎఫెక్ట్గా అవబోతుంది అనమాట, ఓకేనండి. సో ఇవ్వండి మనకి మెయిన్గా ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్